అందరికీ నమస్కారం అండి. తిరుపతి వరల్డ్ 26 ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. తిరుమలలో జరిగేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానము ఎస్ఎస్‌టీ టోకన్‌ల నుంచి కొన్ని మార్పులు చేయడం జరిగినది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసం కాంప్లెక్సు, విష్ణు నివాసం కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12 గంటల పైన తర్వాత ఎస్ఎస్‌టీ టోకన్‌లు జారీ చేయడం జరుగుతున్నది. మీరు ముందుగా వెళ్లి ఒక 1 అవర్ ముందు లైన్‌లో వెయిట్ చేసి ఎస్ఎస్‌టీ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. తరువాత ఎస్ఎస్‌టీ టోకన్‌లు కలిగిన భక్తులు మీ ఎస్ఎస్‌టీ టోకన్‌లు కలిగిన భక్తులు 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్‌లు కలిగిన భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే క్యూ లైన్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని టీటీడీ మరోసారి స్పష్టం చేయడమైంది. ఈ నియమాన్ని సోమవారం నుండి టీటీడీ కఠినంగా అమలు చేస్తోంది. తమకు కేటాయించిన సమయం కంటే ముందుగా లేదా ఆలస్యంగా వచ్చే భక్తులను క్యూ లైన్‌లోకి అనుమతించరు. టీటీడీ తన భక్తులందరూ దీనిని గమనించి వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూ లైన్‌లో చేరుకోవాలని, తద్వారా యాత్రికులందరికీ సజావుగా మరియు సౌకర్యవంతంగా దర్శనం కల్పించవచ్చని కోరింది. స్లాటెడ్ రిజర్వేషన్ టోకన్లు కలిగిన భక్తులు ఎస్ఎస్‌టీ టోకన్‌లకు జారీ చేయు టైం 12 గంటలకు మధ్యాహ్నము 12 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జారీ చేయడం జరుగుతుంది. మీకు ఆ టోకన్‌లకు దర్శనం టైమింగ్ వచ్చి మరుసటి రోజు మధ్య మధ్యాహ్నం పైన మీకు దర్శనం కలిగించగలుగుతుంది. అందువల్ల భక్తులు ఈ మార్పుని గమనించగలరు.